ఎవరైనా ఊహించుంటారా? మామూలుగా మాట్లాడటం రాని మనిషి, వినపడిన మనిషి వరల్డ్ ఫేమస్ పాప్ సింగర్, ర్యాపర్ అవుతాడని. సో అసలు ఈరోజు వీడియోలో ఈ లేటెస్ట్గా ఒక అతనైతే బాగా వైరల్ అవుతున్నాడుగా ఒక సాంగ్. సో అదే మెగ్ బాబా. అసలు ఈ మెగ్ బాబా ఎవరు? సో ఇతనికి మాటలు నిజంగా రావా? ఇతని వయసు ఎంత, ఇతని సంపాదన ఎంత, అసలు ఫ్యామిలీ ఏంటి? ఈరోజు వీడియోలో ఇతని బయోగ్రఫీ గురించి అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూసినట్లయితే మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తాయి. ఇక అసలు ఈ మెగ్ బాబా అంటే ఎవరు? మెగ్ బాబా ఇతని జీవిత చరిత్ర వచ్చేసి ఆకమ్యూట్ ర్యాపర్. ఇతను 1990లో అయితే ఒక కాంగో కళాకారుడు, చెవిటి గాయకుడు, ర్యాపర్. ఇతను ఇంకా పాటల రచయిత కూడా. మెగ్ బాబా కాంగోకు చెందిన మ్యూట్ ఎంటర్టైనర్, ర్యాపర్, ఇన్ఫ్లుయెన్సర్, ఇంకా ఇంటర్నెట్ పర్సనాలిటీ కూడా. అతని నికర విలువ వచ్చేసి సుమారు $80,000. ఇప్పుడు 2024 నాటికి 80 లక్షల మిలియన్ నైరుగా అంచనా వేయబడింది. ఇక మెగ్ బాబా సెంట్రల్ ఆఫ్రికాలో కాంగో దేశానికి చెందినవాడు. సో అతను కాంగో రిపబ్లిక్ రాజధాని బ్రజవిల్లేకి అయితే చెందినవాడు. ఇక మెగ్ బాబా తన కాంగో తండ్రులకు క్రైస్తవ కుటుంబంలో అయితే జన్మించాడు. అతని తండ్రి, తల్లి, అతని తోబుట్టువులు, సోదరుతో పాటు బ్రజవిల్లోనే అతను పెంచాడు. ఇక మెగ్ బాబా ప్రస్తుతం ఏ భార్యతో వివాహం చేసుకోలేదు. ఇక 2024 నాటికి సంతానం అయితే లేదు. కానీ అతను కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న తన అందమైన స్నేహితురాలతో సంబంధంలో అయితే ఉన్నాడు. ఇక మెగ్ బాబా ఆఫ్రికా యొక్క మొదటి చెవిటి ర్యాపర్. అతను ర్యాప్ ప్రపంచంలోనే విప్లవాత్మక వ్యక్తిగా అయితే ఉద్భవించాడు. సృజనాత్మకత, దృఢ సంకల్పంతో అడ్డంకులను అయితే అధిగమిస్తారనడానికి ఆయన ఒక నిదర్శనమని చెప్పచ్చు. ఇక మెగ్ బాబా కాంగో కళాకారుడు. అతను వినికిడి, ప్రసంగ వైకల్యాలు అయితే ఉన్నాయి. ఇక అతను 2021లో తన సంగీత వృత్తిని అయితే ప్రారంభించాడు. ఇంకా వినూత్న సంగీత శైలికి అయితే మనం థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో మిలియన్ మంది దృష్టిని అయితే ఆకర్షించాడు ఈ ర్యాపర్. ఓకో లైలా ఏపా యానా అని మెగ్ బాబా నటించిన బ్రజవిల్లే ర్యాపర్ పార్ట్నరే మాస్టర్ పాట. ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వైరల్ అయితే అయింది. అది టిక్టాక్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. ఇది మే 2024లో పాట యొక్క ప్రజాదరణతో పైగా ఆసక్తి పెరగడానికి దోహదం చేసింది. పోస్ట్ మ్యూట్ కాంగో నుండి వినడానికి లేదా మాట్లాడలేనప్పటికీ లయబద్ధమైన శబ్దాలు, నోటి కదలికలు ఉత్పత్తి చేయగల సామర్థ్యం ద్వారా మెగ్ బాబా అయితే కీర్తిని పొందారు. అతని ప్రదర్శనలో సంప్రదాయ గానం లేదా పదాలతో ర్యాప్ చేయడం లేదు. బదులుగా బ్యాకింగ్ ట్రాకులతో సరిపడే నోటి శబ్దాలు మెయిన్ అవి. అతను ర్యాప్లో పదాలకు బదులుగా శబ్దాలను అయితే ఉపయోగిస్తాడు. ఫేస్బుక్ వినియోగదారు ఇజా జేషప్ మెగ్ బాబా పాటలను అర్థాన్ని అయితే వివరిస్తారు. ఇక చెవిటి రాగాలు అర్థం చేసుకునే వారికి అతను ఆఫ్రికాలో చెడు నాయకత్వం, అతని అవినీతికి వ్యతిరేకంగా ర్యాప్ చేస్తున్నాడు. మీరు ద్వేషం, తెగలను ఆపండి, మమ్మల్ని ప్రేమించుకోండి. ఇంత ప్రభావవంతమైన పాట అది. సో మరో ఫేస్బుక్ యూజర్ అనేలే మత్వా ఇలా స్పందించారు. పాట చాలా బాధగా ఉంది, కానీ దయచేసి నిర్మాతలు తదుపరి ఉపశీర్షికలతో మాకు సహాయం చేయండి అని కింద ట్యాగ్ లైన్లు చూపించాలని. ఈ వ్యక్తి కోపంగా ఉన్నాడా లేదా అతని కోపం వెనుక ఎవరు మహిళ కారణం అని చూడవచ్చని, అతని కోపంతో నేను భావిస్తున్నానని అయితే కొంతమంది అయితే అడుగుతున్నారు. నైజీరియన్ సోషల్ మీడియాలో కూడా ఇతను హల్చల్ అయితే చేశాడు. ఒక ఆలోచన, సాహిత్యం అతని వీడియోలో ప్రదర్శించబడాలి. అతని అదే వైకల్యాన్ని వారికి హ్యాండ్ సంకేతాలు కమ్యూనికేట్ చేయాలి. అతనికి ఎక్కువ స్వర్ పిచ్ ఉంటే అతను ఒక గొప్ప ప్రయోజనంగా అయితే మారవచ్చని అయితే చెప్తారు. అసలు మెగ్ బాబా అసలు పేరు బహిర్గతం కాలేదు. అతని జీవితం గురించి ఇతర వివరాలు చాలా తక్కువ ఉన్నాయి. కొంతమంది బ్లాగర్లు అతను రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుండి వచ్చారని అయితే చెప్తారు. మరికొందరు అతను డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో యొక్క పొరుగు దేశానికి చెందినవాడని అయితే చెప్తారు. ఇక మెగ్ బాబా దేశం గురించి అయితే ఎక్కడి నుంచి వచ్చారు, కాంగో నుంచా లేకపోతే కాంగో దేశస్తుడా, ఇక బ్రజవిల్లేనా అని అయితే అడుగుతూ ఉంటారు. ఇక మెగ్ బాబా అసలు పుట్టినది అయితే అస్సలు తెలియదు. ఇక మెగ్ బాబా వయసు ఎంత ఉంటుందంటే సుమారు 25 నుండి 30 ఏజ్ ఉన్నట్టయితే చెప్తున్నారు. ఇక మెగ్ బాబా అయితే పచ్చబొట్లు ప్రేమికుడనే చెప్పచ్చు. అతని శరీరంపై అనేక టాటూలు అయితే ఉంటాయి. ఇక కుడి, ఎడమ చేతులు, ఇక ఛాతి మీద ఈ టాటూలు అయితే వేయించుకుంటాడు. ఈ టాటూలు అంటే ఇతనికి చాలా ఇష్టం. సో చెవిటివాడు, మోగవాడు ఇతనేం చేస్తాడు అనుకుంటే ఇప్పుడు పెద్ద ర్యాప్ సింగర్ అయితే అయ్యాడు. పైగా వైరల్ అయిన సాంగ్ మీలో చాలామంది చూసే ఉంటారు. సో ఇది ఇతని యొక్క బయోగ్రఫీ. ఈ వివరాలు అయితే మనకు తెలిసినాయి, అంతకుమించి ఇంకా ఎక్కువ తెలియదు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.